19/5/2024 తేదీ నుండి 20/5/2024 నాడు జరిగే ప్రతి సంవత్సరం జరిగే వైశాఖ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కాశీ విశ్వనాథ దేవాలయం నందు జరిగే శివపార్వతి కళ్యాణం అదే విధంగా మహారథోత్సవం దుబ్బాక పట్టణం పురవీధులు ఊరేగింపుగా స్వామివారి రథోత్సవం సిద్ధంగా ఉందని నేడు కళ్యాణంలోని స్థానిక చైర్పర్సన్ దంపతులు మహాయజ్ఞంలో పాల్గొని ఉత్సవాన్ని ప్రారంభించారు. అదే విధంగా దుబ్బాక కుదురు భక్త బృందం ఏర్పడింది. శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో జరిగే మహోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా కోరారు. మహాలక్ష్మి గౌర స్వరూపిణి మహాగాయత్రి దేవత ఆరాధన పంకృష్యే పరోదక పంచామృతోదక స్నానం సమర్పయామి సుగంధ ద్రవ్యం ఉత్తరపాదవర్క్షల్యామి ఓం శాంతి చాలు. అయినాక ఇప్పుడు ఈ పసుపు తీసి స్వామి యొక్క పాదాలు పెట్టు. ఆయన పెట్టాడు, నువ్వు పెట్టాలి. ఇస్తా అయ్యా ఇట్లా స్వామి యొక్క పాదాలకు పసుపు పెట్టి కుంకుమ పెట్టేసాయి. అది తీసుకుపోయి చెట్టు పోసేసాయి. అది ఆగు, నేను నీళ్ళు ఇట్లా నెత్తిపోయి చల్లాలి. అందరికి ఇట్లా చల్లి తీసుకుపో. ఇక్కడ ఎంతమంది ఉన్నా చల్లి తీసుకుపో. వచ్చినట్టున్నది చూడు. ఈరోజు దుబ్బాక మున్సిపల్ పరిధిలో దుబ్బాకలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు శివపార్వతుల కళ్యాణం జరిగింది. ఆ దేవుడి కృపా కటాక్షం దుబ్బాక ప్రజలపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయంత్రం బండ్ల బోనాలుంటాయి. రేపు ప్రొద్దున రథం ఊరేగింపు ఉంటుంది. దుబ్బాక పట్టణ ప్రజలందరూ వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దుబ్బాక పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దుబ్బాక గ్రామంలో కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం అనేది పూర్వమున మన ఈ దుబ్బాక గ్రామంలో ఉండేటువంటి ఒక దొరల కాలంలో అప్పటి దొర కాశీకి వెళ్ళి ఆ కాశీ నుంచి శివుణ్ణి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసినటువంటి యొక్క ఈ కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క దేవాలయం యొక్క చరిత్ర ఉంది. అప్పటి నుండి ఎప్పుడైతే ప్రతిష్ఠ చేయబడిందో అప్పటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ ఏకాదశి మొదలుకొని ద్వాదశి సాయంత్రం వరకు కార్యక్రమములు కళ్యాణము ఇవన్నీ జరుగుతుంటాయి. అదే విధంగా ఈ సంవత్సరం కూడా మరి కార్తీక శుద్ధ ఏకాదశమి ఈ రోజున ఉదయము ప్రారంభమై స్వస్తి పుణ్యావచనము గణపతి ఆరాధన అఖండ దీపారాధన చేసుకొని నవగ్రహ మంటపారాధన చేసుకొని అభిషేకాలు ఆరాధన జరిగిన తర్వాత స్వామివారి ఎదుర్కోలు చేసి కళ్యాణము అనే కార్యక్రమం చేయబడింది. ఇప్పటికీ సాయంత్రము 6 గంటల తర్వాత బండ్ల బోనాలు అనే కార్యక్రమం ఉంటుంది. అటు తర్వాత ఈ రాత్రి 8 గంటలకు వీరభద్రేశ్వర స్వామి యొక్క కళ్యాణం జరుగుతుంది. రాత్రికి అగ్నిగుండము అగ్ని ప్రతిష్టాపన చేస్తాము. తర్వాత సూర్యుడు ఉదయించక ముందే
3 గంటలకు భద్రకాళి మాత యొక్క పూజా కార్యక్రమం చేస్తూ అగ్నిగుండ ప్రవేశము 5 గంటలకు జరిపి రథము అనే కార్యక్రమం రేపు ఉదయము రథం అనే కార్యక్రమం చేస్తాము. స్వామివారిని రథం ఎక్కించి గ్రామంలో తిప్పుతూ తిరిగి గుడికి దేవస్థానానికి 11 గంటలకు చేరబోతుంది. సాయంత్రము భక్తులు కూడా ఈ కార్యక్రమంలో దర్శించుకొని సాయంత్రము స్వామివారి సన్నిధికి వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. కాబట్టి ఇట్టి కార్యక్రమాలకు భక్తులందరూ విచ్చేసి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని పాత్రుడు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. భగవంతుని యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. మన దుబ్బాక గ్రామంలో ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ ఏకాదశి ద్వాదశి సందర్భమున కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో మరి పరమేశ్వరుని యొక్క కళ్యాణము, బండ్ల బోనాలు, రథము ఊరేగింపు కార్యక్రమంలో చేస్తుంటాము. అది అందరికీ తెలిసిన విషయమే. అదే విధముగా ఈ సంవత్సరం కూడా ఈరోజు 19వ తారీఖు 5వ నెల 2024 రోజున ఆదివారము ఏకాదశి ఉన్న సందర్భంన మన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఉదయం నుండి కార్యక్రమంలో ప్రారంభమైనవి. అందులో భాగంగా ఇప్పుడు కళ్యాణోత్సవము జరిగినది. ఇట్టి కళ్యాణోత్సవం మన చైర్మన్ గారి చేతుల మీదుగా ఈ సంవత్సరం జరపబడినది. వారికి, వారి కుటుంబానికి, మన గ్రామానికి అంత మంచి జరగాలని మేమందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు సాయంత్రం బండ్ల బోనాలు చేస్తాము. రాత్రికి వీరభద్రేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఉంటుంది. అటు తర్వాత అగ్ని ప్రజ్వల్యం ఉంటుంది. సూర్యుడు ఉదయించక ముందు 3 గంటలకు భద్రకాళి మాత యొక్క పూజా కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరము అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. సూర్యోదయంతో కాశీ విశ్వేశ్వర స్వాముల వారు పార్వతీ పరమేశ్వరుడు రథం మీదకెక్కి ఊరేగింపుగా మన గ్రామంలో వీధిన తిరిగి తన దేవస్థానానికి చేరుకుంటాడు. ఇటు కార్యక్రమంలో అందరూ పాల్గొని భగవంతుని యొక్క సేవకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం.